మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది. ఏమనుకున్నావు? కోమలిని ఏజేకిచ్చి పెళ్లి చెయ్యాలని. నిజంగా మనందరి కోరిక ప్రకారం మన ఇంట్లో అత్తగారు అడుగు పెట్టబోతుంది. మీ ఇద్దరికి అత్తగారు, నాకు మాత్రం చెల్లెలే కదా. ఎంతైనా మీలాగే నేను మర్యాద ఇవ్వక్కర్లేదు, ఆవిడొస్తే లేచి నిలబడక్కర్లేదు. అసలు కోమలి నాకు ఏ పని చెప్పదు. అందుకే కోమలిని అత్తగా తీసుకురావడానికి ఆరాటపడ్డావని అందరికీ తెలుసు. అత్తవారింట్లో పుట్టింటి బలగాన్ని పెంచుకుంటూ పోతే ఆ సంసారం సగం సర్వనాశనం అవుతుంది. ఇంట్లో 2 వర్గాలుగా విడిపోతారు. కాబట్టి అందరూ ఉన్నప్పుడు నీకు ఆమె అత్తగారే. మాతో సమానంగా నువ్వు విలువిచ్చి తీరాల్సిందే, గుర్తుపెట్టుకో. ఈ ఇంట్లో ఏజేకి మనం ఎంత విలువిస్తామో అత్తగారికి అంతే విలువివ్వాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడకూడదు. ఎందుకంటే అత్తగారి స్థానం అలాంటిది. అలాంటి గౌరవం దక్కాల్సిన స్థానంలోకి భానుమతి లాంటి అమ్మాయి రావడం ఇష్టం లేకే గురించి జీవితాంతం డిస్కస్ చేస్తూనే ఉంటామా? కళ కరిగిపోతుంది. వాస్తవం మాత్రమే మన ముందుంటుంది. ఇక నుంచి వాస్తవం మాత్రమే గుర్తుంచుకోండి. ఈ పెళ్లి గురించి మాకు కొన్ని ముచ్చట్లుంటాయి కదా ఏజే. పసుపు కొట్టడం పూర్తి కాగానే హల్దీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాము. హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? ఇదేమన్నా సంతోషంతో చేసుకుంటున్న పెళ్ళే? సంబరాలన్నీ జరుపుకోవడానికి? పెళ్ళికి తాళ్ళుంటే చాలు, తల వంచటానికి పెళ్లి కూతురుంటే చాలు. ఈ తంతు, ఈ ముచ్చట్లు, ఈ సాంప్రదాయాలన్నీ ఏవి అవసరం లేదు. దీన్ని ఒక సెలబ్రిటీ పెళ్లిలా తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు మా చేతుల్ని ఇలా కట్టేస్తున్నారేజే? ప్రవళిక రాసిన ఉత్తరంతో నేను నోరు కట్టేసుకోలేదా? అది
ఎక్కడికి జయమా? కాశీకి. ఎందుకు? శేష జీవితం గడపడానికి. ఏంటి ఏమైంది ఇప్పుడు? నన్నేమి అడగొద్దు. నేనేం చేశాను? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా. అబద్ధం. పోయిన నీ భార్య కోరిక ప్రకారం జరుగుతోంది. ఎలాగైతేనే నా నిర్ణయం మార్చుకున్నాను కదా. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. నాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉండవా? ఉంటాయి. పెళ్లికి కూడా సంస్కృతి సాంప్రదాయాలనేవి ఉంటాయి. అన్ని పెళ్ళిళ్ళు వేరు, ఈ పెళ్లి వేరు. అప్పుడు నువ్వు మాత్రం ఎందుకు పెళ్లిపీటల మీద కూర్చోవడం? కత్తికి పాసికం కట్టి ముత్తైదువులతో 3 ముళ్ళు వేయించు. అసలు ఇప్పుడు ఏం తక్కువైందని? నాకు అయిష్టం ఎక్కువైందని. ఇంకేం చేయమంటావు జయమ్మా నన్ను? నువ్వేం చెయ్యొద్దు. నీకు నచ్చినట్టు నీ పెళ్లి జరిపించుకో. ఆ అనాచారాన్ని చూసే కర్మ నాకు పట్టలేదు. బెదిరిస్తున్నావు జయమ్మా? నిన్ను బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా నాయనా ఈ ఇంట్లో? బెదిరించేదాన్ని ఎదిరించేదాన్ని అయితే బానుని కాదని కోమల్ని తీసుకొచ్చినప్పుడే ఎదురు తిరిగేదాన్ని. నీ కోపం అదేనా? నువ్వేదైనా అనుకో, మీ అందరూ కోరుకున్నదే జరుగుతుంది కదా. మేమందరం కోరుకున్నదే జరుగుతోంది. కానీ ఎలా జరుగుతోంది? బొమ్మల పెళ్లిలా జరుగుతోంది. నువ్వొక పెళ్లి కొడుకు బొమ్మలా కూర్చుంటావు, ఆ పిల్లొక పెళ్లి కూతురు బొమ్మలా కూర్చుంటుంది. మండపంలో మంట పెట్టడం అనుకున్నావా పెళ్ళంటే? అగ్నిహోత్రం వెలిగించటం, సకల దేవతల్ని ఆవాహన చేసి అగ్ని సాక్షిగా తాళి కట్టడం. అలాంటి పెళ్లి ఎంత పవిత్రంగా జరగాలి, ఎంత ఆచార ప్రకారంగా చెయ్యాలి. పసుపు కొట్టడం దగ్గర నుంచి గర్భాధానం దాకా ప్రతి తంతు నిండు ముత్తైదువుల దీవెనలతో జరగాలి. తెలుసా? నువ్వేదో నీ భార్య ఉత్తరంలో రాసిందని ఈ పెళ్లి చేసుకుంటున్నావు. నీ భార్యకు తిరిగి జవాబు రాయడం అంత సింపుల్గా ఈ పెళ్లి చేసుకుంటున్నావు. నీ కోడళ్ళు ప్రతి తంతు బ్రహ్మాండంగా చేయాలని ముచ్చట పడుతుంటే వాళ్ల ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నావు. ఇంత మొక్కుబడిగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే ప్రపంచంలో పంటలు పండవా? పెళ్లికొక అర్థం పరం అర్థం ఉంటుంది. ఈ తూతూ మంత్రపు పెళ్లి చూడాల్సిన దౌర్భాగ్యం నాకు లేదు. నేను వెళ్తున్నాను. జయమ్మా, జయమ్మా, ఆగు జయమ్మా. నా మాట విను ప్లీజ్. నేను చెప్పేది విను. నేనుండను అంతే. అటులే. వద్దు జయమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఈ పెళ్లి నువ్వు కోరుకున్నట్టే చేసుకుంటాను. ఏ తంతు జరిపించినా సంతోషంగా సరే అంటాను. ఎవరికి దేనికి అడ్డు చెప్పను. నువ్వు వెళ్ళిపోతే ఈ పెళ్లికి అర్థం లేకుండా పోతుంది. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దేనికి అడ్డు తగలను. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ పెళ్లి వల్ల నీకు మనశ్శాంతి దొరకాలని, అందరిలా నువ్వు కళకళ్ళాడుతూ కాపురం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నాన్న ఇంతగా ఆరాటపడుతున్నాను. పెళ్లి కూతురు మీ బంధువేనంట కదా? అవును, నాకు చెల్లెలవుతుంది. ఇక నుంచి మా ముగ్గురికి ఆవిడ అత్తే అవుతుంది. అవునవును, అత్తగారే కదా. అయినా మా ఇద్దరికన్నా ఎక్కువ నీకే హ్యాపీగా ఉంది కదక్క? ఆఫ్ కోర్స్. మా అక్క, మన కాబోయే అత్తగారు ఇంకా రాలేదేంటి?
అదిగో తలుచుకోగానే వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీ డ్రెస్ చాలా బాగుంది కోమలి. థ్యాంక్ యూ. అందరూ ఉన్నారు, అసలు ఏజే కనిపించట్లేదేంటి? ఎక్కడున్నాడు? ఇక్కడికి రావడానికి రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు. ఇవి నీ గుర్తులు. ఈ గుర్తులు అందరికీ కనిపించేవి, ఎవరికీ కనిపించనివి, నాకు మాత్రమే బయట ప్రపంచానికి ఇదొక పెళ్ళి. నాకు సంబంధించినంతవరకు నీ కోరిక తీర్చటం. ఇంకా ఎంతకాలం నా కోసం పూలబాట వేస్తావు? ఆ పూలతో పాటు నాకు ముళ్ళు కూడా గుచ్చుకుని గాయాలు చేస్తూనే ఉంటాయి. నీకోసం మాత్రమే అన్నీ భరిస్తాను. ఈ ముసుగుని ధరిస్తాను. అంకుల్, ఒక్క నిమిషం. అంకుల్ అనే మాట మానవా? నేను ఫిక్స్ అయ్యాను అంకుల్. చిన్న డౌట్. చెప్పు. ఇక్కడికి వచ్చేదాకా ఎవరి పెళ్లి అనేది ఎందుకు సస్పెన్స్ లో ఉంచారు? ముందే చెప్పేస్తే మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షను, ఇక్కడ డాన్స్ చేస్తే మాకు పరుగు పోతుందని తప్పుకుంటున్నారు. అందుకే ముందు చెప్పట్లేదు. అసలు ఇప్పుడు ఇది ఎవరి ఫంక్షన్ అంకుల్? నీకెందుకమ్మా? నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది డాన్సు. రా. ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ఈ ఫంక్షన్ ఎవరిదబ్బా? ఫంక్షన్ నాకు కూడా ఇక లైఫ్లో నువ్వు నాకు కనిపించుకో.
ఛాలెంజ్. ఇక జన్మలో కనిపించను. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు ఏజే. అవును. కోమలికి రాసి పెట్టుంటే కోన్ కిస్క భానుమతితో ఎందుకు ఫిక్స్ అవుతుంది? ఈ భానుమతి పాపం ఏమైపోయిందో. ఇక లైఫ్లో మనకి ఎదురుపడదు. అమ్మో, నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. హల్దీ ఫంక్షన్ని మొదలు పెట్టమంటారా ఏజే? అప్పుడేనా? సిద్ధాంత్ గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా టైం కాలేదు. సరిగ్గా 4 గంటల 20 నిమిషాలకు పసుపు పెట్టాలి. అప్పటిదాకా ఆగాల్సిందే. నో ప్రాబ్లం జయమ్మా. ఈవెంట్ మేనేజర్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశాడు. డాన్సర్స్ రెడీగా ఉన్నారు. ముందు ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేద్దాం. అందరు రెడీగా ఉన్నారు మేడం, తీసుకొస్తున్నాను. అలాగే మేడం. ఇటెక్కడికి? ఇంటికి. ఎందుకు? ఎందుకు? ఏమైంది? ఇప్పటిదాకా ఏం కాలేదు. నేను ఇక్కడే ఉంటే చాలా అవుతుంది. ఏమవుతుంది? ఏదో అవుతుంది. ఈ ఫంక్షన్ లో డాన్స్ చేయడం నా వల్ల కాదు అంకుల్. ఏ భాను, ఆటలుగా ఉందా? ఇది నాకు ఎంత పెద్ద కాంట్రాక్టో తెలుసా? అంకుల్, కావాలంటే మీ నెక్స్ట్ ఈవెంట్ లో ఫ్రీగా డాన్స్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి ప్లీజ్. వెళ్ళనివ్వండి. ఏంటి వెళ్ళనిచ్చేది? అంత ఈజీ కాదు. ఈ హల్దీ ఫంక్షన్ కాంట్రాక్టే పోతుంది నాకు. 3 లక్షలు కట్టేసేళ్ళు. 3 లక్షలా? యు మీన్ 3 lakhs? 3 లక్షలే నా దగ్గరుంటే ముష్టి 3,000 కోసం నేనెందుకు డాన్స్ చేస్తాను? నీకున్నది 2 ఆప్షన్స్. ఒకటి డాన్స్ అయినా చేయాలి, లేదంటే 3 లక్షల పెనాల్టీ అయినా కట్టాలి. అరే ఏంటండి ఇది? ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? చెప్పండి, నేనేం తప్పు చేశాను? ఏం నేరం చేశాను? అవన్నీ స్టేషన్కి వచ్చాక మీకే తెలుస్తాయి. అరవకుండా రండి ప్లీజ్. వదలండి. కనీసం మా అమ్మాయిని మా ఆయనైనా రానియండి. వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మాకు ఆర్డర్ వచ్చింది. టోటల్ ఫ్యామిలీని జైలుకి పంపించేంత పెద్ద కేసు మీ మీద పెట్టారు. అంత పెద్ద కేసు పెట్టడానికి మేము అంత పెద్ద నేరం ఏం చేశాం? అసలు కేసు ఎవరు పెట్టారు? ఇన్స్పెక్టర్ గారు, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు కదా. దయచేసి అరెస్ట్ చేయొద్దని చెప్పండి. మాకు ఇలాంటివంటే చాలా భయం. పోలీస్ స్టేషన్కి మాలాంటి మర్యాదస్తులు వెళ్తే తర్వాత తలెత్తుకుని తిరగలేవండి. ఆపమని చెప్పండి. అరే రే, మీ మీదేనా మాకు అంత పెద్ద కంప్లైంట్ వచ్చింది? కన్యాకుమారి అండ్ ఫ్యామిలీ అంటే ఎవరో అనుకున్నాను. మీ పేరు కన్యాకుమారి అని నాకు తెలియదు కదా ఆంటీ. పైగా ఫ్రాడ్ చేసే ఫ్యామిలీ అని కూడా కేసు పెట్టారు. అయితే మీరేనా ఫ్రాడ్ చేసింది? ఏదైనా పాడు చేసే అలవాటు మా అమ్మాయికి ఉందేమో కానీ
ఫ్రాడ్ చేసే అలవాటు మా ఇంట్లో ఎవ్వరికీ లేదండి. ముందు సంఖ్యలు తీయించండి. నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వు వెళ్ళి జీప్ దగ్గర వెయిట్ చేయి. అలాగే సార్. మరి సంఖ్యలు సుధాకర్ గారు వస్తున్నానమ్మా. చెప్పండి అమ్మా. డాన్సర్స్ 5 చెప్పారు. సైడ్ డాన్సర్సే ఉన్నారు. మెయిన్ లీడ్ ఎవరు రాలేదా? అది మేడం ఇక్కడున్నాను.